జాతీయ రహదారి 163 పై నిర్మిస్తున్న 4 లైన్ల రహదారి లోపాల పుట్టగా మారిపోయింది. ఎన్హెచ్ నిర్మాణంలో రోడ్డు పనులు పూర్తి కాకముందే గుంతలు పడిపోతున్నాయి. మరోవైపు కాంక్రీట్ నిర్మాణాల్లో పగుళ్లు ఏర్పడటం, రహదారికి ఇరువైపులా అమర్చే ఇనుప రక్షణ కంచెలో సైతం లోపాలు బయటపడుతున్నాయి. ఇటీవల నిర్మించిన కల్వర్ట్లకు బీటలు ఏర్పడటం, డివైడర్ కోసం ఏర్పాటు చేసిన కాంక్రీట్ గోడ కూలిపోవడం, ఇనుప రక్షణ కంచె విరిగిపోవడం వంటివి కాంట్రాక్టర్ అరాచకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల నిర్లక్ష్యం ప్రజాపాలిట శాపంగా మారింది. హన్మకొండ జిల్లా ఆరేపల్లి నుంచి ములుగు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 163 పనులు 3 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మల్లంపల్లి నుంచి ములుగు వరకు మొదటి లేయర్ తారు రోడ్డు నిర్మాణం ఇంకా సాగుతోంది. ఈ సమయంలోనే కొద్ది నెలల కింద వేసిన కల్వర్టులు పగుళ్లు ఏర్పడి బయటకు బీటలు కనిపిస్తున్నాయి. 4 లైన్ల రహదారి మధ్యలో వేసిన డివైడర్ కూడా పగిలి చిందరవందరగా కనిపించడం హైవే నిర్మిస్తున్న సంస్థ పనితీరును బట్టబయలు చేస్తోంది. హైవే పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో 20 లక్షల రూపాయలతో నిర్మించే కల్వర్టులో నాసిరకం పనులే కాకుండా క్యూరింగ్ కూడా సరిగ్గా చేయలేదు. హైవేపై నిర్మించే కాంక్రీట్ పనుల్లో నిర్మాణ సంస్థ తొందరపాటు కారణంగా సరైన క్యూరింగ్ జరగటం లేదు. ఇలా హడావిడిగా నిర్మించిన రహదారి పూర్తి కాకముందే వాహనాల రద్దీతో కల్వర్టులకు పగుళ్లు ఏర్పడితే తరువాత అధిక లోడుతో వెళ్లే వాహనాల రద్దీని ఎలా తట్టుకుంటాయని వాహనదారులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆరేపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణ పనులలో జరుగుతున్న జాప్యం మరియు పనులలో నాణ్యత లోపంగా ఏ ఒక్క వర్క్ కూడా సరిగ్గా జరగట్లేదండి. దీనిపై చాలాసార్లు కాంట్రాక్టర్ను నిలదీయగా అసలు ఈ వర్క్ అనేది మేము బిల్లు లేకుండా చేస్తున్నాము, అంతే తప్ప దీంట్లో ఇప్పుడు మీరు ఎలాంటిది ప్రశ్నించడానికి లేదన్నట్టే వస్తున్న సూపర్వైజర్లు చెప్తున్నారే తప్పితే వర్క్ చేసిన పనులకు నీళ్లు కొట్టడం కానీ, దాన్ని వచ్చి ఒకసారి ఏఈ కానీ డి గారు కానీ పర్యవేక్షించడం కానీ ఎలాంటిది జరగట్లేదండి. ఎక్కడిదక్కడ పలుగుతుంది, నీళ్లు పోయారు. ఆ మధ్యలో సెంటర్ లైట్లో కూడా బిల్ల పోసిపోతే అలా చూసిన వాళ్ళే లేరు. మరి ఈ పని ఎందుకు చేస్తారు? ఈ 2 నెలల నుంచి ఈ పని నిన్నే పండబెట్టి మళ్ళీ ఇప్పుడు ఆ నాణ్యత లేని పనులు చేస్తారు. మరి ఆరపల్లెల గ్రామంలో ఒక అట్లాంటి పనులు చేస్తారు. మరి ముందు ఏం చేస్తారో కూడా తెలియదు మాకు. మేము అడుగుతా అంటే ఎవరు మేము ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో కూడా మాకు తెలియదు. హైవే నిర్మాణ పనులను 200 కోట్ల రూపాయలకు కాంట్రాక్టు దక్కించుకున్న నిర్మాణ సంస్థ నాణ్యత లేని పనులు చేస్తోంది. ఆ పరిస్థితి ఫెన్సింగ్, డివైడర్ నిర్మాణాలలో స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్డుకి ఇరువైపులా రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ఇనుప కంచె వారం రోజులకే ఊడిపోవటం, వంగిపోవటం, తుప్పు పట్టడం జరుగుతుందని, సరైన ఇనుము వాడకపోవటం, ఇనుప కంచెలకు సరిగ్గా రంగును అద్దకపోవటంతోనే మన్నిక లేకుండా కనిపిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక డివైడర్ నిర్మాణం నాసిరకం పనుల వల్ల దారుణంగా తయారైందని కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. నాణ్యత పరిమాణాలు చేయడానికి ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏదో నామమాత్రం కట్టడం, అటు కట్టుతున్నారు, ఇటు ఊసిపోతున్నాయి. ఒకవేళ కట్టిన వాటిని మీద కూడా నీళ్లు పోసే పరిస్థితి లేదు. అసలు ఎవ్వరు అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ అధికారులు పెట్టి నాణ్యత గల మెటీరియల్తోని మనం డ్రైనేజీలు వేస్తే 4 రోజులు ఉంటాయి. లేదంటే మొత్తం ఒక 1 ఇయర్ కాకముందే మొత్తం క్లోజ్ అయిపోతాయి. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా కూడా చేస్తామంటున్నారు. 2-3 సార్లు మేము సొంత వెహికల్తో కూడా మేము చేయడం జరిగింది. ఆ డివైడర్లు కట్టడం కాడ కూడా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అజాగ్రత్తగా పనులు చేయడం వల్ల మనకేమవుతుందంటే వచ్చిపోయే వెహికల్స్కు నైట్ పూట చాలా యాక్సిడెంట్లు జరిగాయి. మేము కూడా అంబులెన్స్కు కాల్ వేసాము. ఒక 2-3 సార్లు అధికారులకు కూడా చెప్పాము. అక్కడ డ్రైనేజ్ కట్టారు. ఆ డ్రైనేజ్ కంప్లీట్ చేయకపోవడం వల్ల అక్కడ దారిలో ఒకసారి కారు పడింది. వీళ్ళు చేయడం వల్ల అజాగ్రత్త వల్ల ఒకసారి ఒకరు పడి చనిపోయారు, ఒకసారి కాళ్ళు చేతులు ఇరగడం జరిగింది. ఇప్పటికీ మనం చూస్తే కనుక అక్కడ ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఏం లేదు. అక్కడ మేజర్ యాక్సిడెంట్ ఏరియా. ఈ కాంట్రాక్టర్లు, ఎన్హెచ్ అధికారులు కనీసం ఎక్కడ మరమ్మతు చేస్తున్నారో ఆ మరమ్మతు ప్రాంతంలో సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీనివల్ల ప్రయాణికులకు ఎక్కడ రోడ్డు మరమ్మతు చేస్తున్నారు. జాతీయ రహదారి పనులని తొందరగా విస్తరణ చేసి నాణ్యతతో కూడిన పనులు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆరేపల్లి నుంచి ములుగు వరకు 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎవరు హైవే పనుల నాణ్యతను పట్టించుకోవటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ దశలోనే ఉన్నదని సాకు తప్ప జరుగుతున్న పనులపై వాళ్లు ఎక్కడ ఆసక్తి చూపించడం లేదు. అడుగడుగున కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం కళ్లకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 100 సంవత్సరాలకు పైగా ఉండాల్సిన కాంక్రీట్ పనులు జరగాల్సిన తీరులో జరగటం లేదన్న ఆరోపణలతో అధికారులు వ్యవహరించే తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.
లోపాలు బయటపడ్డాక సవరించే బదులు నిర్మాణ సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు లేనందువల్లే నిర్మాణ సంస్థ ఇష్టారీతిగా పనులు చేపడుతోందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. వరంగల్ నుంచి ములుగు మధ్యలో ఉన్నటువంటి జాతీయ రహదారి 163 నిర్మాణంలో నాణ్యత లోపాలు. ఒకవైపు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. మరోవైపు రోడ్డు వెంట ఉండేటువంటి సైడ్ డ్రైన్ల నిర్మాణం, రోడ్డు మధ్యలో ఉండేటువంటి డివైడర్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ అధికారులు దృష్టి పెట్టి ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.